తెలంగాణ ఏర్పడడం తర్వాత జిల్లాలతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి తొలిదశ ఉద్యమం చాలా ఉధృతంగా 180 రోజులు ఉద్యమం జరిగింది. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అనుకోండి, మిగతా పార్టీలు అనుకోండి, జేఏసీ అనుకోండి, ఎంతోమంది పైన కేసులు కూడా పెట్టడం జరిగింది. 180 రోజుల తర్వాత దీక్షను మంత్రి హరీష్ రావు గారు రెవెన్యూ డివిజన్ ఇప్పుడు కొత్తగా ప్రకటించే దాంట్లో రామాయంపేట ముందుంటుందని చెప్పేసి హామీ ఇచ్చి తొలిదశ ఉద్యమాన్ని విరమింపజేసేది. ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతుంది రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఊసేలేదు. అయ్యా హరీష్ రావు గారు ఇక్కడున్న